హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. ఇవాళ ఏషియా కప్లో భాగంగా దుబాయ్ వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది సాయంత్రం 7 గంటలకి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటేనే ఒక ఎమోషన్. ప్రతి భారతీయుడు కోరుకుంటారు ఈ పాకిస్తాన్ మీద ఖచ్చితంగా గెలిచి తీరాలని. అలాగే ఇండియన్ ప్లేయర్స్ కూడా పాకిస్తాన్తో మ్యాచ్ అంటే చాలా కసిగా ఆడతారు. ఇప్పటి వరకు ఐసీసీ టోర్నమెంట్లో ఇండియాదే పైచేయి. అయితే ఇది గతం. కానీ ఇప్పుడు పాకిస్తాన్తో మ్యాచ్ అంటే మరో లెవెల్ ఎమోషన్ క్రియేట్ అయి ఉంది. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ లాంటి ఒక ఉగ్ర దేశంతో ఆడాలంటేనే ప్రతి భారతీయుడు మనసు ఒప్పుకోవట్లేదు. కానీ తప్పదు, ఎందుకంటే ఇది ఐసీసీ టోర్నమెంట్ కాబట్టి ఐసీసీ రూల్స్ ప్రకారం పాకిస్తాన్తో ఖచ్చితంగా బీసీసీఐ మ్యాచ్ ఆడి తీరాలి. ఇక్కడ మనం బీసీసీఐని తప్పుపట్టలేం, ఎందుకంటే వాళ్ళు ఐసీసీ రూల్స్ను ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అందుకే బీసీసీఐ కూడా ఈ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడానికి ఇష్టం లేకపోయినా కూడా ఏషియా కప్లో భాగంగా ఆడాల్సిన పరిస్థితి. ఒకవేళ పాకిస్తాన్తో టూరో లేకుంటే పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చో మనం అక్కడికి వెళ్ళో కనుక మ్యాచ్లు ఆడాల్సి ఉంటే మాత్రం వాటిని రిజెక్ట్ చేయడమో ఆ మ్యాచ్లను బ్యాన్ చేసుకోవడమో ఏదో జరిగేది. కానీ ఇది ఐసీసీ టోర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా ఆడాల్సిన పరిస్థితి బీసీసీఐకి తప్పట్లేదు. ఇక చూస్తే ఇండియన్ ప్లేయర్లకు కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఎందుకంటే చాలామంది ఇండియన్ ఆటగాళ్ళలో కూడా పాకిస్తాన్తో ఈసారి మ్యాచ్ అంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రెజర్లో ఉంటారు. ఎందుకంటే పహల్గామ్ దాడి తర్వాత జరుగుతున్న మ్యాచ్ కాబట్టి ఇండియన్స్లో ఖచ్చితంగా, మన భారతీయుల్లో ఖచ్చితంగా ఎమోషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో మనం ఓడిపోకూడదు, చాలా బలమైన విజయం సాధించాలి. ఒకవేళ తేడా వచ్చి ఇండియా కనుక ఓడిపోతే అది మరో రకంగా తయారవుతుంది. ఇండియన్ క్రికెటర్స్ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తారు, అదేవిధంగా బీసీసీఐ మీద ఆరోపణలు చేస్తారు. అనవసరంగా వాళ్ళతో ఎందుకు ఆడారని చెప్పేసి నానా రకాల మాటలు అంటారు. ఇక అది ఆ ఇండియన్ ప్లేయర్స్కు తెలుసు కాబట్టి ఈ మ్యాచ్ను చాలా జాగ్రత్తగా ఆడతారు. అది కాకుండా చాలా ప్రెజర్లో ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక చూస్తే భారతీయుల్లో కూడా ఈ మ్యాచ్పై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. చాలామంది ఈ మ్యాచ్ను బాయ్కట్ చేయాలని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తూ ఉన్నారు. ఇక పహల్గామ్ దాడిలో చనిపోయినటువంటి అమాయక కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఇండియా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడకుండా ఉంటేనే బెటర్ అని చెప్పేసి వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. నిన్న ఏఎన్ఐతో ఒక పహల్గామ్ దాడిలో చనిపోయిన కుటుంబం మాట్లాడుతూ బీసీసీఐని తప్పుపడుతున్నారు. ముఖ్యంగా బీసీసీఐ డబ్బు కోసం ఇలా కకృతి పడుతుంది. పాకిస్తాన్ లాంటి ఒక తీవ్రవాద దేశంతో మ్యాచ్ ఆడడానికి వీళ్ళకు మనసు ఎలా ఒప్పుకుంటుందంటూ వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యారు. అందుకే నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేయండి. సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. మేము ఈ మ్యాచ్ను చూడం అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ టికెట్ల విషయానికి వస్తే మామూలుగా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటేనే హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోతాయి. ఇక సెలబ్రిటీలు అయితే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్తారు. కానీ ఈ మ్యాచ్కి మాత్రం అలాంటి సిచ్యువేషన్ కనబడట్లేదు. ఎవరు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ముఖ్యంగా దుబాయ్లో ఉన్నటువంటి ఇండియన్స్ కూడా ఈ మ్యాచ్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకే టికెట్లు పెద్దగా అమ్ముడుపోలేదు. టిక్కెట్ల రేట్లు తగ్గించినా కూడా ఆ టికెట్లు సేల్ కాలేదంటే మీరు అర్థం చేసుకోండి ఈ మ్యాచ్పై జనాలకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ముఖ్యంగా భారతీయులైతే ఆ తీవ్రవాద నీచ్ కమీనే పాకిస్తాన్తో మ్యాచ్ అంటేనే చిరాకు పడుతున్నారు. అసలు ఈ మ్యాచ్ను మేము ఇంట్లో కూడా చూడమంటూ చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఇది సంగతి. అయితే ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అని ఒక అనుమానాలు అయితే ఉండేవి ఇప్పటి వరకు, కానీ అలాంటిది ఏమీ లేదు. మ్యాచ్ జరుగుతుంది. కానీ ఎంతమంది చూస్తారు, ఎంత టీఆర్పీ రేటింగ్ వస్తుంది అనేదే ఇక్కడ ఇవాళ మనకు తెలియబోతుంది.